పల్నాడు జిల్లా చిలకలూరిపేట నియోజకవర్గంలో విషాదం చోటు చేసుకుంది. ఇద్దరు రైతులు ఆత్మహత్యకు పాల్పడ్డారు. అప్పుల బాధతో ఆత్మహత్య చేసుకున్నారు. నాదెండ్లకు చెందిన ఆదినారాయణ, దుబాడుకు చెందిన గోపాలరావు పొలంలోనే పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. సుమారుగా 6 గంటల ప్రాంతంలో నాదెండ్ల మండలం తూబాడు గ్రామానికి చెందినటువంటి సిరిపోయిన గోపాలరావు అనే వ్యక్తి తూబాడు విలేజ్లోని గ్రామ పొలాలలో అతను వచ్చేసి పాయిజన్ తీసుకుని చనిపోవడం జరిగింది. ఈ విషయం మీద వాళ్ళ భార్య వచ్చేసి పోలీస్ స్టేషన్ దగ్గర కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. దీనిపైన మేము కేసు నమోదు చేసి దర్యాప్తు చేయడం జరుగుతుంది. ఈ విషయాన్ని నాదెండ్ల ఎంఆర్ఓ గారికి తెలియజేయడం జరిగింది. అలాగే అగ్రికల్చర్ ఆఫీసర్ గారికి ఎంపీడీ గారికి తెలియజేసి దీని మీద అటువంటి మేము చర్య తీసుకోవడం జరుగుతుంది. దీనిలో ముఖ్యంగా వచ్చేసి తను సుమారుగా 15 ఎకరాల పొలం చేసుకుంటూ ఆ పొలానికి పెట్టుబడులు పెట్టి ఆ పొలానికి అప్పులు చేస్తామని చెప్పి రిపోర్ట్ ఇస్తున్నారు. దాని మీద మేము ఎంక్వైరీ చేసి ప్రతినిధులకు ఇవ్వడం జరుగుతుంది. అలాగే నాదెండ్ల మండలం నాదెండ్ల గ్రామానికి చెందినటువంటి నాశం ఆదినారాయణ అనే వ్యక్తి సుమారు వయసు వచ్చేసి 49 సంవత్సరాల నుంచి క్యాస్ట్ రాజు. ఇతను కూడా సుమారు 10 ఎకరాల పొలం చేసుకోవడం జరిగింది. ఇతని పొలంలో పొలం చేసినటువంటి అప్పుల వల్ల ఇతని మనస్తాపానికి గుర్తించి ఆయుధం తీసుకుని పొలంలో చనిపోవడం జరిగింది. ఈ విషయం కూడా భార్య ద్వారా కంప్లైంట్ వచ్చింది. దీనిపైన కూడా మేము కేసు నమోదు చేసి తదుపరి దర్యాప్తుతో పూర్తి వివరంగా ఎంక్వైరీ చేసి మొత్తం కూడా ఎంక్వైరీ రిపోర్ట్ మొత్తం ఎంఆర్ఓ గారు, ఎంపీడీఓ గారు, అగ్రికల్చర్ ఆఫీసర్ ద్వారా పంపడం జరుగుతుంది. అప్పుల పాలయ్యి బాకీలు అయ్యి ఆత్మహత్య చేసుకున్నాడండి. దానికి బాకీ వాళ్ళకి దానివల్ల ఇబ్బంది పడి చేసుకున్నాడు మా మేనల్లుడు. రైతు పేరు ఆదినారాయణ అండి. నాశం ఆదినారాయణ. నా పేరు వెలుపల్లి లింగయ్య. ఎప్పుడు చేసుకున్నాడు, ఎందుకు చేసుకున్నాడు? నిన్న చేసుకున్నాడు. నిన్న 3 ఇంటి నుంచి బయటికి వెళ్ళాడు. రాత్రి 1 గంట దాకా దూలేవడం కనపడలేదు. తెల్లారి 5 పోతే పలానా చాటు ఉంటాడని తెలిసి పోయి తీసుకొచ్చేవాడు బాడీ. ఎక్కడ పొలం నేను అవరి బాయి కాడంతో